Very good morning, all of you. Previous class లో మనము fourth module లో స్టాక్ మార్కెట్ గురించి డిస్కస్ చేసాం. స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనే అంశాల గురించి మనము ఫోర్త్ మాడ్యూల్ లో మనం సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్ ఫోర్త్ లెసన్ ఫోర్త్ యూనిట్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి, స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి రకాలు, వాటితో విధులు, అట్లాగే సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, తర్వాత బీమా, సాధారణ బీమా, జీవిత బీమా గురించి తెలుసుకున్నాం. అట్లాగే వాటాలు, షేర్ మార్కెట్స్ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా డిబెంచర్లు కూడా తెలుసుకున్నాం. అట్లాగే ఆర్థిక వ్యవస్థలో షేర్ మార్కెట్ యొక్క ప్రాధాన్యత లేదా స్టాక్ మార్కెట్ యొక్క ప్రాథమిక అవసరతలు ఏ విధంగా ఉన్నాయనే అంశాల గురించి కూడా మనము ప్రీవియస్ క్లాస్ మనం తెలుసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ స్టాక్ మార్కెట్లో నుండి మనకు కూడా ప్రతి మాడ్యూల్ నుంచి ప్రతి యూనిట్ నుంచి 15 మార్క్స్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి దాదాపుగా 10+5 క్వశ్చన్, 10 మార్క్స్ ఒకటి, 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఇందులో స్టాక్ మార్కెట్లో ప్రధానంగా మనం పరిశీలించేది ఏంటంటే స్టాక్ మార్కెట్ గురించి ఒక వ్యాసం రాయండి అంటాడు. సో అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కానీ ప్రీవియస్ వీడియో మీరు చూడండి, స్టాక్ మార్కెట్ యొక్క విధానం. సో ఎగ్జామ్లో కూడా స్టాక్ మార్కెట్ యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది అనే అంశాలు మనం పరిశీలించినట్లయితే స్టాక్ మార్కెట్లో రాసే విధానాన్ని కూడా ఒక స్కిల్ ఉంటుంది. ఆర్డర్లో ఎప్పుడు ఎలా వచ్చాయి, ఏ సెక్షన్ ద్వారా వచ్చాయి, ఏ రెగ్యులేటింగ్ యాక్ట్స్ ద్వారా స్టాక్ మార్కెట్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది, స్టాక్ మార్కెట్ ప్రాంతీయ స్థానంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనే అంశాలు కూడా మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్ గురించి కూడా ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. ప్రీవియస్ క్లాసుల్లో అంటే 2018, 19 ఆ టైంలోకి వస్తే ఈ స్టాక్ మార్కెట్ గురించి యాడ్ చేయలేదు. బట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి ఒక లెసన్ కూడా ఇవ్వడం మంచి విషయం. స్టాక్ మార్కెట్స్ గురించి ఖచ్చితంగా అందరూ తెలుసుకుని తీరాలి. కాబట్టి వాడు స్టాక్ మార్కెట్ గురించి కూడా ఇస్తారు. ఈ స్టాక్ మార్కెట్ లేకుండా ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళగలదు. స్టాక్ మార్కెట్ని టర్నోవర్ చేసేది, రన్ చేసేది కేంద్ర బిందువుగా ఉండకూడదు కాబట్టి దాని సబార్డినేట్గా ఉంటుంది. కాబట్టి సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం చదువుతున్నాం. అందులో నిర్ణయించినటువంటి స్టాక్ మార్కెట్స్, డిబెంచర్స్, షేర్స్, టైప్స్ ఆఫ్ ది షేర్స్, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే ఫిఫ్త్ లెసన్లో మనం చూస్తే స్థూల ఆర్థిక విధానం మరియు అంతర్జాతీయ వ్యాపార ప్రాముఖ్యత. మ్యాక్రో ఎకనామికల్ పాలసీ, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్, ఈ ఫైల్ మనం నేర్చుకుంటాం. ఇందులో సార్ ఆర్థర్ స్మితీస్ అని ఏం చెప్తారంటే ఆర్థర్ స్మితీస్ సార్ ఈ విషయం చూడండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్థూల ఆర్థిక విధానం అంటే ఏంటి, అంతర్జాతీయ వ్యాపార ప్రాముఖ్యత ఏంటి, అసలు అంతర్జాతీయ ప్రాముఖ్యత జనరల్గానే మనం డిస్కస్ చేయాలి. బుక్లో ఉన్నదో లేకపోతే అకాడమిక్ బుక్లో మనం ఫాలో అవ్వట్లేదు. అసలు అంతర్జాతీయ వ్యాపారం అంటే ఏంటో చూద్దాం. స్థూల ఆర్థిక విధానం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. స్థూల ఆర్థిక విధానం అంటే స్థూలమైన అంశాలన్నీ కూడా పరిశీలించాలని స్థూల ఆర్థిక అంశాలు అంటాం. దీని ప్రధానమైనటువంటి స్థూలార్థ శాస్త్రానికి ప్రధానమైనటువంటి పితామహుడిగా మనం వ్యవహరిస్తూ ఉంటాం స్థూల ఆర్థిక విషయాలు. ఈ స్థూల ఆర్థిక విధానంలో మనం డిస్కస్ చేసే అంశాలు ఏంటి అంటే ఉద్యోగిత స్థాయి, స్థూల పెట్టుబడులు, అంతర్జాతీయ వ్యాపారాలు, విదేశీ ఎగుమతులు దిగుమతులు, స్టాక్ మార్కెట్స్, షేర్ హోల్డర్స్, ఇవన్నీ కూడా స్థూల అర్థశాస్త్రంలో మనం పరిశీలిస్తాం. స్థూలము అంటే పెద్దది కాబట్టి అన్ని అంశాలంతా ఇంక్లూడింగ్ అయి ఉన్నాయి కాబట్టి. సో అదేవిధంగా మనం పరిశీలించినట్లయితే ఎకనామికల్గా మరి ఈ అంతర్జాతీయ వ్యాపార ప్రాముఖ్యత అంటే ఏంటి,
జనరల్గానే మనం చూద్దాం. అంతర్జాతీయ వ్యాపార ప్రాముఖ్యత అనగా, అంతర్జాతీయ వ్యాపార ప్రాముఖ్యత అంటే దాని అర్థం ఏంటంటే ఇతర దేశాలతో వ్యాపారం చేయడం వల్ల ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేది మనం చూస్తాం. ఎగుమతులు దిగుమతుల వల్ల ఉన్నటువంటి ప్రాధాన్యత. ఈ అంతర్జాతీయ వ్యాపార ప్రాముఖ్యత కోసం, అంతర్జాతీయ వ్యాపారాలను నిర్ణయించడం కోసం ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు చెప్పాను, ఒక సంస్థ ఒకటి ఉంటుంది. ఆ సంస్థే GATT అబ్రివేషన్ జనరల్ అగ్రిగేటెడ్ ట్రేడ్ అండ్ టారిఫ్. ఇది ఎప్పుడు 1995 పూర్వం ఉండేది. 1995 పూర్వం ఉండేది. తర్వాత 1995 ఏప్రిల్ 1 నుంచి WTO అనే ఒక స్ట్రీమ్ ఏర్పడింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. WTO అనేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ వ్యాపార సంస్థ అని అర్థం. ఇది జెనీవా, స్విట్జర్లాండ్లో జెనీవా నగరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రపంచంలో ఉన్న అన్ని ఆర్థిక వ్యవస్థలను సమ్మిళితం చేసి, ఆ సమ్మిళితం చేయడం ద్వారా వ్యాపార ప్రాముఖ్యతను పరిరక్షించుకోవడం కోసం ఈ WTO అనేది 1995 ఏప్రిల్ 1న ఏర్పడడం అనేది మనం చూసుకున్నాం. అయితే మనం ఇక్కడ మళ్ళీ మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. LPG నమూనా. L మీన్స్ లిబరలైజేషన్. పదం తెలియదు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఇప్పుడు లిబరలైజేషన్ అంటే సాధారణీకరణ లేదా సరళీకరణ. ప్రైవేటైజేషన్ ప్రైవేటీకరణ. గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అనే అంశాలు మనం చూస్తాం. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ చూస్తాం. ఈ వ్యాపార ప్రాముఖ్యత గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు LPG నమూనా గురించి ప్రత్యక్షంగా ఖచ్చితంగా వీటి గురించి మనం తెలుసుకోవాలి. LPG గురించి మనము తెలుసుకోవాలి. L అంటే లిబరలైజేషన్, సరళీకరణ అంటే ఆర్థిక వ్యవస్థలను ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనసాగించడం. అంటే వ్యాపారాలు ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనసాగించడం. అవి కూడా ఎలా ఉండాలి అంటే చట్టబద్ధమైనటువంటివే ఉండాలి. అవి కూడా ఎలా ఉండాలి అంటే చట్టబద్ధమైనవిగా ఉండాలి. విదేశీ వ్యాపారం మనం మాట్లాడేది ఏంటంటే అంతర్జాతీయ వ్యాపార ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుతున్నాం. అంతర్జాతీయ వ్యాపార ప్రాముఖ్యత. ఈ అంతర్జాతీయ పరంగా ఉన్నటువంటి వ్యాపారాలను, లావాదేవీలను నిర్వహించుకోవడం కోసం WTO అనేది వాచింగ్ డాగ్ అంటే వ్యాపార సంస్థలని కాపలా కాచే కుక్క అని WTO అని అంటారు. ఈ WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే 1995లో ఏర్పడిన జెనీవా రాగా ఉంది. ఈ WTO యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ దేశాల మధ్య వ్యాపార లావాదేవీలు ఎలా జరుగుతూ ఉన్నాయి, వాటి యొక్క ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలు జరుగుతాయి. వివిధ దేశాల మధ్య ఏంటి, ఎందుకని వ్యాపారాలు జరగాలి వివిధ దేశాల మధ్య అంటే ఒక వస్తువు, దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే ఒక వస్తువు లేనిది ఆ వస్తువుని భర్తీ చేసుకోవడం కోసం ఏ దేశంలో అయితే ఆ వస్తువు ఉందో, పుష్కలంగా లభిస్తుందో ఆ వస్తువు నుండి తెచ్చుకోవాలి. మీరు మనకు అవసరం ఉంటారు కదా. ఉదాహరణకు మనకు ఇనుము ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్. ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధంగా ఉంది. అది వేరే విషయం. ప్రైవేటైజేషన్ సెక్టర్ గురించి వచ్చినప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దాన్ని విశాఖపట్నంలో తయారవుతున్నటువంటి ఉక్కు జపాన్ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. సో వాళ్ళకి అక్కడ అవైలబిలిటీ లేదు, సహజ సిద్ధ వనరు అవైలబిలిటీ కాదు. వాళ్ళ దగ్గర కూడా ఇనుము నిక్షేపాలు ఉన్నప్పటికీ కూడా అవి వాళ్ళకి అవైలబుల్గా లేదు, ఖచ్చితంగా క్వాలిటబుల్గా ఉండేది కాదు. కాబట్టి ఖచ్చితంగా వేరే దేశం మీద ఆధారపడాలి. అట్లాగే గల్ఫ్ కంట్రీస్, యుఎస్, ఇరాన్, ఇరాక్ మొదలైన దేశాలు పెట్రోల్ ప్రొడక్ట్స్ చేసే కంట్రీస్ ఉన్నాయి. ఆ పెట్రోల్ ప్రొడక్షన్ సంబంధించిన కంట్రీస్ అక్కడ వాళ్ళకి అవైలబుల్గా ఉంది కాబట్టి మనకు పెట్రోల్ కొరత కాబట్టి ఆయా దేశాల మనం ఆధారపడాలి. వ్యాపార ప్రాముఖ్యత ఎందుకు, ఇతర దేశంలో ఎందుకు ఆధారపడాలి అంటే మన దగ్గర లేని వస్తువు వేరే దేశాల దగ్గర తెచ్చుకోవాలి. లేకపోతే బండ్లు నడవు, కార్లు నడవు, బస్సులు నడవు, జీవన బండే నడవదు. అట్లాగే వేరే దేశంలో మన దగ్గర వాళ్ళ దగ్గర లేని వస్తువులు మన దగ్గర నుండి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళకు కూడా అంతే. ఉదాహరణకు ఆహార పదార్థాలు,
ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఏ ఆహార పదార్థాల నుండి ఎలా వేరే దేశాలకు వేరే రాష్ట్రాలకు ఎలా పంపిణీ జరుగుతుందనే విషయాల గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఇట్లా దేశాల నుండి దేశాల సరిహద్దుల నుండి సరిహద్దుల మధ్య లావాదేవీలు జరుగుతూ ఉంటే వాటిని ఏమన్నామంటే వ్యాపారము, విదేశీ వ్యాపారాలు అని చెప్పడం జరుగుతుంది. ఏ వ్యాపారాలు? విదేశీ వ్యాపారాలు అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విదేశీ వ్యాపారం కోసం దీని సరళీకరణ ఎటువంటి యాక్షన్ లేకుండా, అంటే మీ వస్తువులు మేము తీసుకోము అని చెప్పడం కానీ, మా వస్తువులు మీరు తీసుకోమని చెప్పడం కానీ లేదు. విదేశీ వస్తువులను బహిష్కరించమనేది లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న వస్తువులు అవి కూడా ఎలా ఉండాలి? చట్టబద్ధమైన. ఇప్పుడు ఉదాహరణకు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, మనకు వచ్చి ఇండియాకి వచ్చి మిషన్లు కానీ అమ్ముతున్నారు అనుకోండి, బాంబులు అమ్ముతున్నారు అనుకోండి, మారణాయుధాలు అమ్ముతున్నారు అనుకోండి, ఆ వస్తువులు WTO అమ్మవచ్చు అని చెప్పింది, వాటిలో సభ్యత్వం ఉంది అని చెప్పాము. ఈ WTOలో దాదాపుగా 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. WTOలో 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ 193 దేశాలు కూడా ఏ దేశంలో అయితే లభిస్తున్న వస్తువు ఉందో ఆ దేశం వాళ్ళు లేని వస్తువును తీసుకోవచ్చు. ఉదాహరణకు మనకు పెట్రోల్ ఉంది అనుకుందాం, మనకు ఉందనుకోండి, లేని వస్తువు మన ఇండియా నుండి స్నేహ సంబంధం పెట్టుకోవాలి. అది దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది మారణాయుధాలను తీసుకురావడం కానీ ఇట్లానే జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు మనం చూసినట్లయితే డోక్లామ్ అనే ఒక ప్రాంతం ఉంది ఇక్కడ భారతదేశానికి చైనాకి మధ్య. ఈ డోక్లామ్ అనే ప్రాంతంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చైనా వాళ్ళు వచ్చి ఆ ప్రాంతాన్ని అటాక్ చేస్తున్నారు, ముట్టడి చేస్తున్నారు. ఆ ప్రాంతం మాది, మా ఆధీనంలో ఉంది కాదు, అది మాది, భారతదేశానికి చెందిన భూభాగం అని చెప్పి మన ఇండియన్స్ దానికి పోరాడడం జరుగుతుంది. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా రష్యా నుండి తర్వాత ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాలను తీసుకురావడం జరిగింది. రఫేల్స్ తీసుకొచ్చి ఆ రఫేల్స్ అక్కడ పెట్టి ఉంచారు. అయితే ఈ రాఫెల్స్ కూడా సక్రమంగా పనిచేయకపోయిన పరిస్థితిలో మన దగ్గర రాఫెల్స్ ఉన్నాయి అనే విషయం కూడా చైనా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆగిపోయారు. ఈ విషయం మనం ఎందుకు చెప్తున్నామంటే మారణాయుధాల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకని? విదేశీ వ్యాపారంలో కూడా ఉపయోగం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ టెక్నాలజీ వేరే దేశం దగ్గర లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి ఒక రాకెట్ని కొనుగోలు చేసాం. 6,000 కోట్లను పెట్టి ఒక రాకెట్ కొనుగోలు చేయడం అనేది జరిగింది. +4 క్యాటర్ అనమాట, ఆధునిక టెక్నాలజీ. ఇప్పుడు ఘాట్ కానీ WTOలో కానీ మన దేశ సభ్యత్వం లేదనుకోండి, మనం వాళ్ళతో యుద్ధం చేయాలి. వాళ్ళు మన వచ్చి కొట్టేస్తారు, చంపేస్తారు, భూభాగాన్ని ఆక్యుపై చేస్తారు, లేదా ఆ భూభాగంలో ప్రజల మీద లేదా దేశంలో ప్రజలందరినీ కూడా దాడి చేయవచ్చు. సో మనం కాపాడుకోవడం కోసం ఏం చేయాలి? రక్షణ, డిఫెన్స్ కావాలి. డిఫెన్స్ కావాలి, పవర్ఫుల్ డిఫెన్స్ వెపన్స్ కావాలి. ఆ వెపన్స్ కావాలంటే మన దగ్గర చిన్న చిన్నగా వెపన్స్ ఉంటే సరిపోదు. ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొనే డీకోల్ చేయగలిగినటువంటి ఫుల్ కెపాసిటీ కలిగినటువంటి వెపన్స్ మనకు కావాలి. అలాంటి కావాలంటే ఎవరు తయారు చేస్తారంటే టెక్నాలజీలో కానీ, రక్షణ రంగంలో కానీ, డిఫెన్స్లో ఆయుధాలు తయారు చేయడంలో కానీ పేరొందినటువంటి దేశం ఒకటి ఉంది, అదే ఇజ్రాయెల్ దేశం. అది కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలి. ఇప్పుడు వ్యాపారం లేదనుకోండి, విదేశీ వ్యాపారాలు కానీ ఏ దేశం కూడా అక్కడే వ్యాపారం చేయాలి, వేరే దేశాలకు అమ్మడం లేదని ఆంక్ష పెట్టారనుకోండి, ఇప్పుడు మనకు ఆ కోరిక నెరవేరుతుందా? కాబట్టి మనం ఏం చేస్తాం, జపాన్ దగ్గర నుండి, ఈ రష్యా దగ్గర నుండి, ఫ్రాన్స్ దగ్గర నుండి సహాయం అందినా ఆ సహాయం మనకి అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఏం చేస్తాం, ఈ ఇజ్రాయెల్ కంట్రీ నుండి ఆ రాఫెల్ని తెచ్చుకోవడం అనేది చూస్తాం. ఆ రాఫెల్ని మనం తెచ్చుకోండి. ఇప్పుడు రాఫెల్ తీసుకుని అక్కడ పెట్టి ఇప్పుడు కొనుగోలు చేస్తాం. విదేశీ వ్యాపారం ఇది కూడా అంతర్జాతీయ వ్యాపారం. సో వాళ్ళు మనకు ఆ ఫ్లైట్ నమ్మారు. వీటి కోసం పాకిస్తాన్ వాళ్ళు కూడా అడిగారు, ఆ రాకెట్ మాకు కూడా కావాలని. మీకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఇజ్రాయెల్ వాళ్ళని బయటకు తరిమేసింది. పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే రష్యా మీద పడ్డారు. రష్యా వాళ్ళు కూడా సో మేము ఇండియాకి సపోర్ట్ కానీ మేము మీకు సపోర్ట్ చేయమన్నాం. ఎందుకు ఇలా సపోర్ట్ చేయాలంటున్నాం మనం? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇది రక్షణకు సంబంధించినవి, ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి, భూభాగాలు తర్వాత ప్రాంతాలు అందరూ ఒకరికొకరు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అదే ఆహార ధాన్యాలు, కూరగాయలు అయితే మనం పాకిస్తాన్కి ఆహార పదార్థాలని, బియ్యాన్ని, సోనా మసూర్ తర్వాత బాస్మతి రైస్ కూడా పాకిస్తాన్, యూఏ వాళ్ళు, నేపాల్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళందరూ కొనుగోలు చేస్తారు మన దగ్గర ఉన్నట్టు. అవి ఏమైనా చెప్తున్నామో మనం చెప్పట్లేదు. ఎందుకంటే ఇది పుష్కలంగా ఆరోగ్యం కోసం, ఆహారం కోసం కాబట్టి అందరూ అక్కడ ఎక్స్క్యూజ్ ఇస్తూ ఉంటాం. బట్ రక్షణకు సంబంధించిన వాటిని మనం చేయలేం. ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి ఏం చేసింది, అమెరికా వాళ్ళతో చేతులు కలిపి అమెరికా వాళ్ళ దగ్గర కూడా ఇటీవల కాలం ఒక 10 years బ్యాక్ వాళ్ళ దగ్గర కూడా ఒక రాఫెల్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆ రాఫెల్ని ఇస్తూ వాళ్ళు కొన్ని రూల్స్, ఆంక్షలు విధించారు. అమెరికా వాళ్ళు తెలియగలవాళ్ళు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అంతర్జాతీయ వ్యాపారం పర్వాలేదు మేము అమ్ముకుంటాము, మీ డబ్బు మాకు ఇవ్వండి పర్వాలేదు మేము అమ్ముకుంటాము, అమ్ముకోవడం కోసం మేము తయారు చేసాము, బట్ మేము చెప్పినప్పుడే మీరు యుద్ధం చేయాలి, మేము చెప్పినప్పుడే మీరు రాకెట్ వదలాలి, మేము చెప్పిన మా పర్మిషన్ ఉన్నప్పుడు మాత్రం దాన్ని
విడవాలి. కానీ మేము అమ్మినట్టు వేరే దేశాలకు తెలిసి మేమే చేసినట్టే మమ్మల్ని నిందించుకుంటుంది ప్రపంచ దేశాలు, యుఎన్ఓ, డబ్ల్యూటీ ఇవన్నీ. సో మేము చెప్పినట్టు చేయాలని చెప్పేసి వాటి మీద ఆంక్షలు విధించి, సో ఆంక్షలు వాళ్ళు ఒకేయాలి అట్లాగే అని చెప్పి ఒప్పుకొని ఆ వస్తువుని వాళ్ళు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే ఇజ్రాయెల్ పక్కన కొన్ని ముస్లిమ్స్ కంట్రీస్ ఉన్నాయి, సిరియా, పాలస్తీనా మొదలైన కంట్రీస్ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు కూడా పడదు, ఎప్పుడు కూడా గొడవలే, ఎప్పుడు కూడా యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా డిఫెన్స్ మీద ఎక్కువగా పెడుతూ ఉంటారు, డిఫెన్స్ మీద ఎక్కువ రక్షణ వ్యయం పెడుతూ ఉంటారు. అందుకే అసలు అంతర్జాతీయ పరంగా కూడా పరికరాలు ఏమో తీసుకురండి అంటారు. అట్లాగే నార్త్ కొరియా ఉంది కదా, కిమ్ ఉమ్ జోన్ అనే వ్యక్తి కొన్నాడు. అతను కూడా ఆర్థిక పరంగా ఇండివిజువల్గా ఆదేశించిన వస్తువులు ఉండాలంటాడు, వేరే వస్తువులు కొనడానికి వీల్లేదంటూ ఉంటాడు. అంటే అంతర్జాతీయ వ్యాపారం వలన ఆహార పదార్థాలు, అంతర్జాతీయ వ్యాపారం వల్ల ఇండస్ట్రీలకు సంబంధించిన వస్తువులు, అంతర్జాతీయ వ్యాపారం వల్ల డిఫెన్స్కి సంబంధించిన రక్షణకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా రాబట్టుకోవడం కోసం అంతర్జాతీయ వ్యాపారమే ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పవచ్చు. అంతర్జాతీయ వ్యాపారం వల్ల ప్రాముఖ్యత కూడా ఉంది. స్నేహ సంబంధాలు పెరుగుతాయి, ఎగుమతులు దిగుమతులు ప్రోత్సాహం పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ట్రాన్స్పోర్టింగ్ పెరుగుతుంది, స్నేహ సంబంధాలు పెరుగుతాయి, టెక్నాలజీ పెరుగుతుంది. ఆ దేశం నుండి ఈ దేశానికి, ఈ దేశం నుండి ఆ దేశానికి అప్పులు, రుణభారాలు కూడా తీసుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతూ ఉంటాయి. సంబంధాలు, స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతాయి. వేరే దేశం ఏదైనా గొడవకు వచ్చి యుద్ధానికి వచ్చిందంటే మిత్ర దేశంగా కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు జపాన్కి మనము ఇనుమును తయారు చేసి పంపిస్తున్నాం, వాళ్ళకి ఇనుము కూడా మస్ట్ కావాలి కాబట్టి నిత్యావసర వస్తువులు దైనందిన జీవితంలో కూడా ఇనుము కూడా ఒక భాగమైంది కాబట్టి వాళ్ళకు కూడా కావాలి. సో ఇప్పుడు మనం ఇస్తూ ఉన్నాం కాబట్టి మనం పాకిస్తాన్తో కానీ చైనాతో కానీ యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి మన మీద ప్రకటించేటువంటి అటువంటి దేశాలు కూడా మనకు సపోర్టెడ్గా ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర వస్తువు ఉంది కాబట్టి మన మీద ఏమైనా గొడవ పెట్టుకుంటే ఆ వస్తువు మనం బ్యాన్ చేస్తాం. అందుకని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అంతర్జాతీయ వ్యాపారం సంతరించుకున్నటువంటి దేశం ఏదైతే ఉందో అది కేవలం భారతదేశం. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అంతర్జాతీయ వ్యాపారం ప్రాముఖ్యత కలిగినటువంటి ఏకైక దేశం భారతదేశం. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలు వ్యాపారం చేస్తారు. అమెరికా వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు ప్రస్తుతం, జపాన్ వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, థాయిలాండ్ వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నారు, చైనా వాళ్ళు కూడా మొబైల్స్, ఎలక్ట్రిక్ వస్తువులు ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. అట్లాగే యుఎస్ఏ, కొరియా, మేడ్ ఇన్ చైనా వస్తువులన్నీ కూడా మన భారతదేశంలో ఉంటున్నాయి. అంటే వ్యాపార లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి అనేది మనం పరిశీలిస్తే వ్యాపార విధి విధానాలు ఈ విధంగా కంట్రోల్ చేసుకుంటే, అంటే ఏమి జనరలైజేషన్ ఉంది కదా, జనరలైజేషన్ ద్వారా కంట్రోలింగ్ చేసుకుంటూ ఇవ్వటం. అలాగే ప్రైవేటైజేషన్ అంటే ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఆధీనపరచడం. అట్లాగే గ్లోబలైజేషన్ ఉంది. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ అని అర్థం. ఈ ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా ఏకత్రాటికి తీసుకొచ్చి ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛాయుతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేదే గ్లోబలైజేషన్. ఎవరు ఎటువంటి ఆంక్షలు లేకుండా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్, రిస్క్లు ఫేస్ చేయకుండా స్వేచ్ఛాయుతంగా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి ప్రకటించినటువంటి గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. ప్రపంచీకరణకు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. గ్లోబలైజేషన్ వల్ల ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ సెక్టర్ కానీ అన్నీ కూడా డెవలప్ అయ్యాయి. టోటల్గా మనం మాట్లాడేది ఏంటి అంటే అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ రంగమైనా సరే విదేశీ వ్యాపారం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే వ్యవసాయ వస్తువులు పంపిణీ చేయొచ్చు, పారిశ్రామిక వస్తువులు పంపిణీ చేయొచ్చు, సర్వీసెస్ని కూడా మనం తీసుకోవడం, ఇవ్వడం అనేది చేయొచ్చు. కంప్యూటర్స్ని, సాఫ్ట్వేర్ని, హార్డ్వేర్స్ని, వీటిలన్నింటినీ కూడా టెక్నాలజీని కూడా మనం తీసుకెళ్ళడం, ఇవ్వడం అనేది చేయొచ్చు. అందువల్లే టెక్నాలజీ కూడా భారతదేశం కూడా ముందంజలో ఉంది. చైనా వాళ్ళు కూడా చంద్రుడు దాటి అవతల వెళ్ళారు, మన వాళ్ళు కూడా గ్రహాలు దాటి పరిశోధన చేసుకున్నారు. దాదాపు 2018లో 103 శాటిలైట్స్ని ఒక ఉపగ్రహం ద్వారా పెడితే మలేషియా వాళ్ళు, సింగపూర్ వాళ్ళు కూడా మన భారతదేశంలో టెక్నాలజీని గుర్తించి భారతీయులు కూడా ఇలాంటి పని చేయగలరు అని చెప్పి ఇస్రోకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు కూడా కొన్ని శాటిలైట్స్ని కక్షలో ప్రవేశపెట్టండి, మాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. సో టెక్నాలజీని కూడా భారతదేశము ఇతర దేశాలతో వ్యాపార పరంగా ఇచ్చిపుచ్చుకోవడం అనేది మనము రెగ్యులర్గా చూస్తూ ఉన్నటువంటి అంశాలు. ఇవి వ్యాపారం యొక్క ప్రాముఖ్యత. నేను జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసి, వ్యాపార ప్రాముఖ్యతను మనం డిస్కస్ చేసేటప్పుడు వ్యాపారం యొక్క విధానాలు, వ్యాపారం యొక్క లక్షణాలు, విదేశీ వ్యాపారంలో బెనిఫిట్స్ ఏమున్నాయనే అంశాల గురించి అడిగితే స్నేహ సంబంధాలు పెరుగుతాయి, ఎగుమతులు పెరుగుతాయి, ఉత్పాదక వ్యయాలు, పెట్టుబడులు పెరుగుతాయి, అట్లాగే ట్రాన్స్పోర్టింగ్ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. మన వస్తువును కొంటున్నారని కూడా ఇంకా ఉత్పత్తిని పెరుగుతుంది, మనకి ఎంకరేజ్మెంట్ వచ్చింది. మన వస్తువుని అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు ఎవరు కొనట్లేదనుకో వస్తువుని మనం పక్కన పడేసుకుంటూ ఉన్నాం. సో అందువల్ల వ్యవహారాలు
అంటే వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా పెంపొందించడం కోసం అంతర్జాతీయ వ్యాపారం అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంది. దీనికోసం స్మితీస్ అనే ఆర్థికవేత్త ఏం చెప్పాడంటే వ్యాపార లావాదేవీలు తన అంతటిగా ప్రోత్సహించుకోవడం అంటే ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు పెట్టుకోవడంతో సమానం ఆ సంబంధాలు కంటిన్యూ అయితే చాలా సపోర్టెడ్గా ఉంటుంది. ఎకనామికల్ స్టేజెస్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఎకనామికల్ గ్రోత్ అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందని స్మితీస్ అభిప్రాయపడుతూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఒక విషయం మనం డిస్కస్ చేద్దాం.